అనేది డేటా అనలిస్ట్ కి ఎలా యూజ్ అవుతుందో అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఏఐ ఆల్సో. అందుకే ఇంత యూస్ఫుల్ కాన్సెప్ట్స్. ఈ అసైన్మెంట్స్ ఇలా నేర్చుకుంటే మీరు ఎక్సెల్ లో చాలా పర్ఫెక్ట్ అయిపోతారు. కాస్ట్ రిలేటెడ్ గా, సేల్స్ రిలేటెడ్ గా ఎలా వర్క్ చేయాలో అవి నేర్చుకుందాం. నెక్స్ట్ కానీ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత పివట్ టేబుల్ మోస్ట్ ఇంపార్టెంట్, సేల్స్ ఎలా చేయాలో చెక్ చేసుకున్నాం. ఓకే, డేటాను ఎలా మార్చుకోవాలో చెక్ చేసుకుంటున్నాం. కొన్ని టెక్స్ట్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం. దీంట్లో స్పెషల్లీ కొన్ని డేట్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం. ర్యాంక్ ఫార్ములా నేర్చుకున్నాం. ఓకే, ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ మెయిల్ ఐడి ఎలా జనరేట్ చేయాలో నేర్చుకున్నాం. హలో ఎవ్రీవన్, మనము ఎక్సెల్ అసైన్మెంట్స్ చేస్తున్నాం కదా. టుడే డే 2 క్లాస్. సో ఫస్ట్ క్లాస్ ఎలా ఉండింది, ప్రాక్టీస్ చేశారా అన్ని కూడా డేటాబేసెస్ క్రియేట్ చేసుకొని మనం చెప్పుకున్నవన్నీ కూడా అసైన్మెంట్స్ అలాగే వర్క్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏదైనా ప్రాక్టీస్ చేసే టైంలో ఏదైనా మిస్ అయింది కూడా ఇందులో మీకు కవర్ అయిపోతుంది. ఓకే, అందుకే ఈ అసైన్మెంట్స్ ఇలాగే ఫాలో అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేశారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది. యూజ్ అవుతుందా లేదా మీరే చెప్పండి. యూజ్ అవుతా ఉంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్సెల్ అనేది నవ్వే డేస్ డేటా అనలిస్ట్ కి చాలా యూజ్ అవుతుంది అండ్ చాలా వేకెన్సీస్ కూడా పడుతున్నాయి జాబ్స్ లో. సో టాప్ మోస్ట్ లో ఉంది బికాస్ ఎక్సెల్ అనేది డేటా అనలిస్ట్ కి ఎలా యూజ్ అవుతుందో అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఏఐ ఆల్సో. అందుకే ఇంత యూస్ఫుల్ కాన్సెప్ట్స్. ఈ అసైన్మెంట్స్ ఇలా నేర్చుకుంటే మీరు ఎక్సెల్ లో చాలా పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకే, ఇవాళ డే 2 క్లాస్ తీసుకుందాం. డే 2 లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసైన్మెంట్స్ తీసుకొచ్చాను. సో అసైన్మెంట్ 6, 7 అప్ టు 10 వరకు చేసుకుందాం ఇలా. ఓకే, ఈ అసైన్మెంట్స్ లో ఫస్ట్ అసైన్మెంట్ లో నేను ఏం చేస్తున్నా అంటే కొన్ని కాస్ట్ రిలేటెడ్ గా, సేల్స్ రిలేటెడ్ గా ఎలా వర్క్ చేయాలో అవి నేర్చుకుందాం. నెక్స్ట్ అసైన్మెంట్ 7 లో ఆఫ్ కోర్స్ స్టూడెంట్ తీసుకున్నాను, కానీ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ నేర్చుకోవడం కోసం స్టూడెంట్ అనే డేటాబేస్ తీసుకున్నాను. సో దట్ మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని మీరు ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ యావరేజ్ ర్యాంక్స్. సో ఇక్కడ ఏంటంటే ర్యాంక్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలి, సపోజ్ డైరెక్ట్ గా ర్యాంక్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చా లేదా, ఇవన్నీ ఇందులో తెలుసుకుంటారు. 7 and 8 తీసుకున్న డేటాబేస్ అయితే వెరీ సింపుల్, లైక్ ఒక స్టూడెంట్, కానీ అందులో యూజ్ చేసిన కాన్సెప్ట్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ 9 లో ఏం చేస్తున్నామంటే కొన్ని టెక్స్ట్ ఫంక్షన్స్ ఒక్కటే యూజ్ చేస్తున్నాం. టెక్స్ట్ ఫంక్షన్స్ యూజ్ చేసి కూడా మనము డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు అనమాట. అందుకే టెక్స్ట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం. అసైన్మెంట్ 10 లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక అనాలిసిస్ చేసుకొని VLOOKUP ని ఎలా యూజ్ చేయొచ్చు, సేల్స్ అండ్ ప్రొడక్ట్స్ లో పివట్ టేబుల్స్, పివట్ చార్ట్ ఎలా చేయొచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. సో ఇవాళ క్లాస్ లో ఇవి అసైన్మెంట్స్. నేను అసైన్మెంట్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో మళ్ళీ క్వశ్చన్స్ ఇస్తున్నాను, చూస్తున్నారా? ఆ క్వశ్చన్స్ ఎందుకంటే ఇక్కడ రాసుకోవడం ఫాస్ట్ గా వెళ్ళిపోయి మీరు రాసుకోలేకపోతే క్వశ్చన్స్ అనేవి మన డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. డిస్క్రిప్షన్ లో క్వశ్చన్స్ రాసుకొని క్లాస్ వింటూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అందుకే డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చూడండి. మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఈ క్వశ్చన్స్ నేను ఇలాగే అక్కడ టైప్ చేసి పెడుతున్నాను. మీరు నోట్ డౌన్ చేసుకొని క్లాస్ వినేటప్పుడు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా తీసుకోండి. సో ఈజీగా ఇంకా బాగా చేయొచ్చు. ఒకసారి నేర్చుకున్నాక మీ ల్యాప్టాప్ పెట్టుకొని డేటాబేస్ పెట్టుకొని అవి ఎగ్జిక్యూట్ చేయండి, అర్థమైపోతాయి. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే లైవ్ జరిగేటప్పుడు చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. కమెంట్ లో కాదు, పక్కన లైవ్ ప్యానల్ ఉంటుంది కదా, లైవ్ ప్యానల్ లో క్లిక్ చేస్తే ఆ మీరు చేసిన కమెంట్ నాకు లైవ్ లో కనిపిస్తుంది. చాలా మంది కమెంట్స్ లో పెట్టారు. అది ఏమవుతుందంటే లైవ్ క్లాస్ అయిపోయిన తర్వాత నాకు ఆ క్వశ్చన్ కనిపిస్తుంది. అందుకే లైవ్ క్లాస్ చూసేటప్పుడు లైవ్ ప్యానెల్ లో చాట్ చేయండి, ఇమీడియట్ గా నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే, కానీ కమెంట్స్ లో అందరూ వాట్ ఈస్ లుక్అప్, వాట్ ఈస్ అన్నారు. అవన్నీ కూడా క్లాస్ ఎండ్ అయిపోయే లోపల మీకు క్లారిటీ వచ్చిందా? ఎవరికన్నా క్లారిటీ రాయకపోతే కమెంట్ చేయండి, నేను ఇంకొకసారి మీకు అది క్లారిఫై చేస్తాను. ఓకే, అండ్ బాగా నేర్చుకోండి. ఇంత ఎఫర్ట్ పెడతా ఉంది, నేను స్టూడెంట్స్ కి నేర్పించాలని ఒక మంచి ఇంటెన్షన్ తోనే. అందుకే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. Now without any delay, today let us start our assignment. Okay, ఇది డే 2 అసైన్మెంట్. సో ఫస్ట్ అసైన్మెంట్ లో ఏం చేస్తాం, ఒకసారి క్వశ్చన్స్ చూద్దామా, డేటాబేస్ చూద్దామా? సరే,
ముందు డేటాబేస్ చూద్దాం, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో డేటాబేస్ చూస్తేనే తెలుస్తుంది కాబట్టి మనకి మన అసైన్మెంట్ 6 డేటాబేస్ చూడండి. ఇందులో ఐటమ్స్ అని తీసుకున్నాం, డేట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం, కాస్ట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. ఓకే, తీసుకున్నాక చూడండి ఐటమ్స్, డేట్ అండ్ నేను తీసుకున్నది జస్ట్ కాస్ట్ చూడండి. ఓకే, వీటిపైన క్వశ్చన్స్ ఎలా వచ్చాయో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో వాట్ ఆర్ ద క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్? ఫస్ట్ క్వశ్చన్. బ్రేక్ విండో టైర్స్ కి ఎన్ని ఉన్నాయి, ఎన్ని వచ్చాయి అని చెక్ చేయాలి. లో కాస్ట్ అండ్ బిలో ద కాస్ట్ రెండు చెక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ హైలైట్ ద టైర్స్. నెక్స్ట్ ఐటమ్ కాలమ్స్ 15, 18 అండ్ 20 ఎలా చేస్తున్నాం, టోటల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్స్ లో ఇవాళ 2 డిఫరెంట్ థింగ్స్ నేర్చుకుంటున్నారు. వన్ ఈస్ కండిషనల్ ఫార్మాటింగ్, సెకండ్ వన్ ఈస్ హెచ్ లుక్అప్. ప్రీవియస్ క్లాస్ లో కౌంట్ ఏ, కౌంట్ ఇఫ్, సమ్ ఇఫ్ అదొకసారి వీటిపైన కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. న్యూ కాన్సెప్ట్స్ ఇప్పుడు ఈ అసైన్మెంట్ లో న్యూ కాన్సెప్ట్ మీరు నేర్చుకోపోయేది ఇందులో కండిషనల్ ఫార్మాటింగ్, హైలైట్ ఎలా చేయాలి ఇది నేర్చుకుందాం. ఓకే, అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఫస్ట్ వన్, హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్ అన్నారు. సో ఐటమ్స్ ఎన్ని ఉన్నాయని చెక్ చేయాలి. ఓకే, ఐటమ్స్ ఎన్ని ఉన్నాయని చెక్ చేయాలంటే అఫ్ కోర్స్ కౌంట్ యూస్ చేయొచ్చు. మీరు కౌంట్ యూస్ చేసినా చెక్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది, లేదా కౌంట్ ఏ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, నేను ప్రెసెంట్ అయితే కౌంట్ యూస్ చేస్తున్నాను, బ్రాకెట్ క్లోజ్డ్ ఎంటర్. మనం యూజ్ చేస్తున్నది కౌంట్. ఓకే, ఇది 0 ఎందుకు వచ్చిందంటే అక్కడ రిపీటెడ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ కౌంట్ ఏ యూజ్ చేసి చూద్దాం. కౌంట్ ఏ చూద్దాం, ఆన్సర్ వస్తున్న చెక్ చేసుకోండి. కౌంట్ ఏలో చూడండి 19 కౌంట్ ఏ యూజ్ చేస్తే. కౌంట్ యూజ్ చేస్తే 0 ఎందుకు ఇచ్చిందంటే అది రిపీట్ ఉంది, నేను కౌంట్ చేయాలా లేదా అని చెప్పి దానికి డౌట్ వచ్చి ఉంటుంది. అందుకని కౌంట్ యూజ్ చేసినప్పుడు ఇలా రిపీటెడ్ వాల్యూస్ అంటే ఇలా సర్వీస్ అని, బ్రేక్స్ అనేసి 2 times రిపీట్ అవడం ఇలా ఉంది కదా, అప్పుడు ఐటమ్ అనేది నేను ఓవరాల్ గా కౌంట్ చేయాలా లేదా అని డౌట్ తో 0 ఇచ్చేస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ అయితే కౌంట్ ఏనే కరెక్ట్. ఓకే, కౌంట్ కూడా వద్దు, కౌంట్ ఏనే యూజ్ చేయండి. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ బ్రేక్, విండోస్ అండ్ టైర్స్ హ్యావ్ బీన్ బ్రాట్. సో ఇక్కడ బ్రేక్, విండో, టైర్స్ అని ఎన్ని వచ్చాయి అని మనం చెక్ చేయాలి. ఏమన్నా గెస్ట్ చేయగలుగుతారా? ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్? మనం యూజ్ చేసేది ఇప్పుడు కౌంట్ ఇఫ్. కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసుకొని, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ రేంజ్ లో మనం ఏమేం చెక్ చేస్తున్నాం అంటే రేంజ్ తీసుకొని, ఓకే, కామా మన క్రైటీరియా ఫస్ట్ వన్ ఇస్ బ్రేక్స్ అండ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో ఆ బ్రేక్స్ ఎన్ని ఉన్నాయో అని చెక్ చేస్తున్నాం. కంప్లీట్ గా బ్రేక్స్ 4 ఉన్నాయి. ఇప్పుడు పక్కన హెడ్డింగ్ పెట్టేయచ్చు లైక్ బ్రేక్స్ అని. ఓకే, నెక్స్ట్ నేను టేబుల్ కానిచ్చి చేశాను అందుకే అలా వచ్చింది. సో ఒక ఇన్సర్ట్ చేద్దాం, అంటే ఒక గ్యాప్ పెడదాం. సో ఎక్స్ట్రా ఇలా ఎప్పుడైనా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి బ్రేక్స్ 4 అనే కనిపించింది. ఇందాక డేటాబేస్ కి ఆనుకోనే జరిగింది కాబట్టి దానికి రిలేటెడ్ కదా అని చెప్పి అది కలరింగ్ ఇచ్చేస్తుంది. ఒక అందుకు రాంగ్ జరిగినా మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, అర్థమైందా? నెక్స్ట్ వన్, సపోజ్ టైర్స్ కావాలి కదా, సేమ్ కాన్సెప్ట్. యాక్చువల్ టైర్స్ కాదు, మనకి పర్టికులర్ గా అడిగారు కాబట్టి ఫస్ట్ బ్రేక్, విండోస్, టైర్స్. ఆఫ్ కోర్స్ టైర్స్ కూడా ఉంది. నెక్స్ట్ ఏం చేద్దాం, బ్రేక్ తర్వాత విండోస్, ఎన్ని విండోస్ ఉన్నాయి అని కౌంట్ చేయాలి. సో వాట్ ఇస్ ద ఫార్ములా? ఇజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఫస్ట్ రేంజ్. ఇలాంటివి రేంజ్ ఎప్పుడు సెలెక్ట్ చేస్తున్నా కూడా హెడ్డింగ్ వదిలేసేయండి. ఓకే, తర్వాత కామా పెట్టేసి నౌ వీఆర్ గోయింగ్ ఫర్ విండోస్ కాబట్టి విండోస్ సెలెక్ట్ చేసుకోండి, ఎనీ వన్ బట్ ఇన్ ద డేటాబేస్, అది చాలా ఇంపార్టెంట్. బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. ఓకే, ఒకసారి చూద్దాం. చూడండి అవి కూడా 4 ఉన్నాయంట. నెక్స్ట్ వన్ ఈస్ టైర్స్. టైర్స్ కూడా సేమ్ ఫార్ములా, ఇజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేయడం, సెలెక్ట్ ద రేంజ్. ఓకే, నౌ సెలెక్ట్ ద రేంజ్ కామా, మనది టైర్స్ కాబట్టి టైర్స్ బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. అవి కూడా 4 ఉన్నాయి. సో మన ఫస్ట్ క్వశ్చన్ కి దిస్ ఈస్ ద ఆన్సర్. ఏం యూజ్ చేస్తాం ఫస్ట్ క్వశ్చన్ కి? కౌంట్ ఇఫ్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నాట్ ద ఫస్ట్, సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్, హౌ మెనీ ఐటమ్స్ కాస్ట్ ఈస్ గ్రేటర్ దాన్ 1000 అండ్ బిలో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1000. సో లెస్ దాన్ 1000 ఎన్ని ఉన్నాయి, గ్రేటర్ దాన్ 1000 ఎన్ని ఉన్నాయి, కాస్ట్ అని చెప్పి చెక్ చేయాలి. ఇలా చెక్ చేసేటప్పుడు
యాడ్ చేసి చేస్తారంటే సమ్ ఇఫ్ యూజ్ చేయండి. జస్ట్ కౌంట్ చేయమంటే ఈ కాన్సెప్ట్ లో కూడా మనం కౌంట్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో కౌంట్ యూజ్ చేసుకుని ఎన్ని ఉన్నాయని చెప్పి ఎన్ని అని అడుగుతున్నారు కాబట్టి అవి కూడా మనము గ్రేటర్ దాన్ ఎన్ని ఉన్నాయి, లెస్ దాన్ ఎన్ని ఉన్నాయని చెక్ చేయాలి కదా. సో గ్రేటర్ దాన్ ఎన్ని ఉన్నాయి, లెస్ దాన్ ఎన్ని ఉన్నాయని చేయాలి కాబట్టి కౌంట్ అనే కాన్సెప్టే యూజ్ చేస్తాం. సో మనం ఇప్పుడు చెక్ చేయాల్సింది ద కాస్ట్ గ్రేటర్ దాన్ 1000 ఒకటి, నెక్స్ట్ కాస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000 ఒకటి. ఇది మనం చెక్ చేయాలి. డన్. సో దీనికోసం ఏం యూజ్ చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు సేమ్ కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేయండి. మన క్రైటీరియా ఇప్పుడు కాస్ట్. సో కాస్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎస్ కామా గ్రేటర్ దాన్ 1000 కాబట్టి ఎనీ గ్రేటర్ దాన్ 1000 ది మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, నో గ్రేటర్ దాన్ 1000 అండ్ దెన్ బ్రాకెట్ క్లోజ్. సో ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా కౌంట్ ఇఫ్ రేంజ్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే కామా ఇందాక గ్రేటర్ దాన్ 1000 మీకు కనిపించలేదు, నేను మళ్ళీ రాస్తున్నా. గ్రేటర్ దాన్ 1000 డబుల్ కొటేషన్ పెట్టాలి కంపల్సరీగా. సో గ్రేటర్ దాన్ 1000 మొత్తం మనకి 12 ఉన్నాయి. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుకుంటే ఈక్వల్ టు కూడా పెట్టండి. నౌ ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి సెలెక్ట్ చేసుకుని ఐటమ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఐటమ్ క్లిక్ చేస్తున్నాం. ఇది ఒక కండిషన్ బేస్ మీద సెలెక్ట్ చేసేటప్పుడు ఆ కండిషన్ ని మనం అక్కడ రాస్తున్నాం. కౌంట్ ఇఫ్ రెండు రకాలుగా యూజ్ అవుతుంది. కామా పెట్టి డబుల్ కొటేషన్ లో లెస్ దాన్ ఈక్వల్ కూడా తీసుకుంటా, ఇందాక తీసుకోలేదు కాబట్టి బ్రాకెట్ క్లోజ్, డబుల్ కొటేషన్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్. సో ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్ ఆ రేంజ్ మొత్తం కామా డబుల్ కొటేషన్ లెస్ దాన్ ఈక్వల్ టు 1000, డబుల్ కొటేషన్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. సో అవి మొత్తం 7 ఉన్నాయి. ఓకే, సో ఇలాగా మనం కౌంట్ ఇఫ్ యూజ్ చేసుకొని ఈ ఆన్సర్ ఇచ్చాం. ఏంటది? కాస్ట్ గ్రేటర్ దాన్ 1000 అండ్ బిలో 1000 ఎలా ఉంది అని చెక్ చేసాం. నెక్స్ట్ హైలైట్ ద టైర్స్ ఐటమ్స్ అండ్ 500 బిట్వీన్ 2000 కాస్ట్. ఏవైతే 500 అండ్ 2000 బిట్వీన్ కాస్ట్ ఉన్నాయో హైలైట్ చేయాలి. యాక్చువల్ గా హైలైట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలంటే బిఫోర్ డేటా సెల్స్ సెలెక్ట్ చేసుకొని హైలైట్ చేయాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసి మనం ఇప్పుడు చెక్ చేయమంటున్నాను కాబట్టి ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, సో ఇది చెప్పాక మీకు యాక్చువల్ గా అది ఎలా ప్రాసెస్ చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సెలెక్ట్ చేసుకొని డేటాని గో ఫర్ కండిషనల్ ఫార్మాటింగ్. ఇక్కడ వచ్చి హైలైట్ ద సెల్స్. యాక్చువల్ గా వాళ్ళు మనకు బిట్వీన్ ఒక రేంజ్ ఇచ్చారు కాబట్టి బిట్వీన్ తీసుకుంటున్నాం. సో ఆ బిట్వీన్ రేంజ్ ఏంటో ఒకసారి చూద్దామా. బిట్వీన్ రేంజ్ ఈస్ మన క్వశ్చన్ లో బిట్వీన్ 500 అండ్ 2000 కాస్ట్. సో మన రేంజ్ ఎంత ఉంది? 500 అండ్ 2000. ఇది మనము డేటా ఎంటర్ చేశాక సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా నెంబర్స్ తీసుకుంటుంది చూడండి, యావరేజ్ నెంబర్స్. అందుకే డేటా ఎంటర్ చేయకముందే చేయాలన్నమాట. 2000. ఓకే, సే ఓకే, అవి ఒక్కటే హైలైట్ అవుతాయి డేటాలో మనకి. ఇది మొత్తం అన్ని బిట్వీన్ 500 అండ్ 2000 ఉన్నాయి కాబట్టి పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. నేను కావాలని ఒకటి కాస్ట్ తగ్గిస్తాను, ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందో చెక్ చేసుకోండి. ఇదికోండి, అది హైలైట్ అవ్వలేదు. అన్ని గ్రేటర్ దాన్ 500 అండ్ 2000 ఉన్నాయి కాబట్టి మీ పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు. ఇప్పుడు నేను 100 వేసాను. కావాలంటే గ్రేటర్ దాన్ ఇది కూడా కాబట్టి 3000 వేసుకోండి. చూడండి చూడండి, ఇవి మన హైలైట్ సెల్స్ లో వెళ్ళిపోతుంది. బట్ దిస్ ఇస్ నాట్ ద ప్రాసెస్. ఇది క్వశ్చన్ ఇచ్చి చెక్ చేయమన్నారు కాబట్టి ఆల్రెడీ క్వశ్చన్ ఎంటర్ చేసుకొని చెక్ చేస్తున్నాం. సో ఈ కాన్సెప్ట్ లో ఏంటంటే కండిషనల్ ఫార్మాటింగ్ లో ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని గో ఫర్ కండిషనల్ ఫార్మాటింగ్. ఫస్ట్ హైలైట్ ద సెల్స్ అని ఉంటుంది. గ్రేటర్ దాన్ ఒక నెంబర్ కి గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు హైలైట్ కావాలి అని అంటే నేను సపోజ్ ఒక 200 కన్నా 2000 కన్నా ఎక్కువగా ఉండేది హైలైట్ కావాలి, తక్కువగా ఉన్నది హైలైట్ కాకూడదు. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. బికాస్ ఫార్మాట్ ద సెల్స్ దట్ ఆర్ గ్రేటర్ దాన్ అని చెప్పాం కాబట్టి ఓకే అందాం. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఎంటర్ చేయండి డేటా. నేను 200 ఎంటర్ చేశాను, ఏం హైలైట్ కాలేదు. 3000 ఎంటర్ చేయండి, అలా హైలైట్ అవుతుంది. అందుకే డేటా ఎంటర్ చేయకముందే ఈ హైలైట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తే కరెక్ట్ గా వస్తుంది. ఓకే, చూడండి, ఇంకా నేను 2300 అని ఇచ్చాను, గ్రేటర్ దాన్ కాబట్టి అవుతుంది. 120 అనుకోండి, కాలేదు. ఇది హైలైట్ ద సెల్స్. ఈవెన్ ఈ కండిషనల్ ఫార్మాటింగ్ లో మనం లెస్ దాన్ చెక్ చేయొచ్చు, బిట్వీన్ అండ్ చెక్ చేయొచ్చు, ఒకటి పర్టికులర్ ఈక్వల్ టు చెక్ చేయొచ్చు, టెక్స్ట్ దట్ కంటైన్స్ కూడా చెక్ చేయొచ్చు. మన ప్లేలిస్ట్ లో
సెకండ్ వీడియోలో కంప్లీట్లీ హైలైట్ ద సెల్స్ గురించి ఉంది. మీరు కావాలంటే అక్కడ వెళ్ళి చూడండి, మొత్తం ఇంకా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా వస్తుంది. ఓకే, ఎవరైనా మిస్ అయ్యి తెలియని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. నౌ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ టోటల్ కాస్ట్ ఆఫ్ విండోస్ బ్రేక్ ఐటమ్స్. టోటల్ కాస్ట్ ఎంత ఉంది అని చెక్ చేయాలి కదా. ఫస్ట్ క్రియేట్ చేసుకోండి, లైక్ బ్రేక్స్ అండ్ విండోస్ అది క్రియేట్ చేసుకోండి. దీన్ని కన్సాలిడేషన్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ బ్రేక్స్ ఒకటి, వన్ మోర్ క్వశ్చన్ ఏముంది, అండ్ విండోస్. ఈ రెండు ఒక టోటల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ విండోస్ ఓకే, క్రియేట్ చేసుకొని హియర్ ద టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ యూజ్ చేయండి. సమ్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఫస్ట్ రేంజ్. రేంజ్ ఏంటి అంటే మనం ఏదైతే చెక్ చేస్తున్నామో దాని రేంజ్. మనం చెక్ చేస్తుంది ఐటమ్స్ కాబట్టి కంప్లీట్లీ ఐటమ్స్ ఒక రేంజ్ మొత్తం తీసుకోండి. ఓకే, తర్వాత కామా. నెక్స్ట్ ఫస్ట్ మనం చెక్ చేస్తుంది దేని గురించి, అబౌట్ ద బ్రేక్స్. సో డేటాబేస్ లో ఉన్న ఏదో ఒక బ్రేక్స్ ని సెలెక్ట్ చేయండి, కామా. నౌ వీఆర్ మేకింగ్ ద టోటల్ ఆఫ్ కంప్లీట్ గా అబౌట్ ద ప్రోడక్ట్స్. సో సమ్ ఇఫ్ యూజ్ చేస్తున్నాం, టోటల్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రోడక్ట్స్ ఒక కాస్ట్ మొత్తం హెడ్డింగ్ వదిలేసి పాయింట్ నోటెడ్ బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. డైరెక్ట్ గా మీకు బ్రేక్స్ ఒక టోటల్ కాస్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, నౌ నెక్స్ట్ ఇస్ ఈక్వల్స్ టు సేమ్ ఇది సమ్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ దట్ రేంజ్. రేంజ్ అని అంటే ఇది ఏదైతే చేస్తున్నామో మనం చేస్తుంది ఐటమ్స్ గురించి కాబట్టి ఆ రేంజ్ ఒక ఐటమ్స్ మనం తీసుకోవాలి. సో బ్రాకెట్ స్టార్ట్ చేసి ఐటమ్స్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసాం, కామా. నౌ వీఆర్ చెకింగ్ అబౌట్ విండోస్, నెక్స్ట్ కామా, ఆ తర్వాత టోటల్ కాస్ట్. అండ్ సింప్లీ ప్రెస్ ఎంటర్. ఆటోమేటిక్ గా డేటా అక్కడ వచ్చేస్తుంది. సో విండోస్ ఒక టోటల్ కాస్ట్ ఇంత అండ్ బ్రేక్స్ ఒక టోటల్ కాస్ట్ ఇంత. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ అసైన్మెంట్. ఓకే, దట్ ఈస్ కంప్లీట్ గా మన క్లాసెస్ తీసుకుంటే ఇది 6th అసైన్మెంట్ అవుతుంది. నౌ నెక్స్ట్ అసైన్మెంట్ ఈస్ అబౌట్ సమ్ స్టూడెంట్స్. హౌ మెనీ స్టూడెంట్స్, కొన్ని డేటా ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ చెక్ చేసుకుందాం. అసైన్మెంట్ 7. అసైన్మెంట్ 7 లో డేటా మొత్తం ఇలా ఉంది. ఈ డేటాలో ఫస్ట్ ఏం చెప్తున్నారంటే క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్స్ చూస్తే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అఫ్ కోర్స్ ఫర్ దిస్ వి యూస్ కౌంట్. నేను ఇంకా ఇది రిపీట్ చేయడంలే, కౌంట్ ఏ యూస్ చేస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమందిలో తెలిసిపోతుంది. స్టూడెంట్ సురేంద్ర హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ అన్నారు. హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఏజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఇదిగోండి, ఈ రోజు మనం డే ఎలా చేయాలి, మంత్ ఎలా చేయాలి, ఇయర్, ఏజ్ అండ్ వీక్ అన్ని కూడా చెప్తాను. సో దట్ ఒకసారి డేట్ ఫంక్షన్స్ వస్తాయి, ఆ తర్వాత అసైన్మెంట్స్ లో ఏమున్నాయో చూద్దాం. సో డేట్ ఫంక్షన్స్ లో డే అని మన దగ్గర ఒక ఫంక్షన్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఉంది. బ్రాకెట్ స్టార్ట్ చేసి మనం ఆ డేట్ సెలెక్ట్ చేసుకుని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి డేట్ వచ్చేస్తుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద సెల్ కి సింపుల్ గా డ్రాగ్ చేసేసేయండి. ఓకే, తర్వాత మంత్. మంత్ కూడా మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, మంత్ అని. బ్రాకెట్ స్టార్ట్ చేసుకొని మన డేట్ ని సెలెక్ట్ చేసుకోండి, బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. సో 5th మంత్ కదా, అనే మంత్ అంతా వచ్చేస్తుంది. డన్. నెక్స్ట్ ఇయర్. ఇయర్ కి కూడా ఈక్వల్స్ టు ఇయర్ అనే ఫంక్షన్ ఉంది. బ్రాకెట్ స్టార్ట్ చేసుకొని మనం ఆ డేట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇయర్ అని వచ్చేస్తుంది అండ్ అది డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఇలా డే, మంత్ అండ్ ఇయర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏజ్ కనుక్కోవడానికి ఫార్ములా నేర్చుకుందాం. సో ఇజ్ ఈక్వల్స్ టు ఏజ్ కనుక్కోవడానికి డేటెడ్ ఇఫ్ అనే ఒక ఫంక్షన్ యూస్ చేస్తాం. బ్రాకెట్ స్టార్ట్ చేసి ఈ మొత్తం డేట్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి, ఆ రేంజ్ మొత్తం. ఓకే, కామా. తర్వాత ఇవాళ డేట్ తో కంపేర్ చేస్తాం కాబట్టి టుడే డేట్ కి మన దగ్గర టుడే అనే ఒక ఫంక్షన్ ఉంది. టుడే బ్రాకెట్స్ అలా ఫంక్షన్ కాబట్టి బ్రాకెట్స్ పెట్టేస్తాం, కామా. ఇయర్ కదా, ఇయర్ బేస్ మీదనే ఏజ్ వస్తుంది కాబట్టి ఒకసారి వై రాయండి, మనకి ఏజ్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ రెస్ట్ ఆఫ్ ద సెల్ కి సింపుల్ గా ఇలా డ్రాగ్ చేసుకోండి. లైక్ దిస్ వీ కెన్ ఫైండ్ ద ఏజెస్. ఓకే, నెక్స్ట్ వీక్ కనుక్కుంటున్నాం. వీక్ కోసం ఇజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. సో టెక్స్ట్ యూజ్ చేసి బ్రాకెట్ స్టార్ట్ చేసి ఏదైతే వీక్ కావాలో అంటే ఆ డేట్ కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని కామా డబుల్ కొటేషన్స్ లో
4 times D అని చెప్పి రాయండి అండ్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. మనకి ఆ వీక్ ఏదో వచ్చేస్తుంది. ఓకే, ఇలా వీక్ ని డేని మనం తీసుకోవచ్చు. చూడండి వీక్ కూడా వచ్చేసింది. ఓకే, నౌ నెక్స్ట్ వన్. ఇది మినిమం అంటే టెక్స్ట్ అక్కడ డేట్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలని చెప్పి చెప్పాం. అఫ్ కోర్స్ మన క్వశ్చన్స్ లో అది లేదు, కానీ అలా చెప్పాం. ఎందుకంటే స్టూడెంట్ సురేంద్ర హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ అన్నారు, అంటే ఏజ్ కనుక్కోవాల్సిందే కదా, ఆ ఏజ్ సెలెక్ట్ చేస్తున్నాం. నౌ హౌ మెనీ స్టూడెంట్స్ ఏజ్ గ్రేటర్ దాన్ 20 ఇయర్స్ చెక్ చేయాలి. 20 ఇయర్స్ కన్నా ఏజ్ ఎక్కువ ఉన్నది చెక్ చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ 126 వచ్చింది, ఎందుకంటే 1900 అని డేట్ పడింది, అందుకే దాన్ని కొంచెం మారుస్తాను, మరి బాగలేదు కదా అందుకనేసి. ఎవరు బ్రతికుంటారండి 126 ఇయర్స్, తీసేద్దాం దాన్ని, అందుకే రిమూవ్ చేసా. నౌ వాట్ ఇస్ అవర్ క్వశ్చన్? మన క్వశ్చన్ ఏంటి? ఏజ్ గ్రేటర్ దాన్ 20 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో మనం చెక్ చేయాలి. సో సింపుల్, ఏం యూజ్ చేస్తారు? ఇస్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ యూజ్ చేసేసేయండి, బ్రాకెట్ స్టార్ట్ చేయండి. మనం చేయాల్సింది ఏజ్ కాబట్టి ఆ డేట్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి, కామా డబుల్ కొటేషన్స్ లో గ్రేటర్ దాన్ 20 మెంబర్స్ ఎంతమంది ఉన్నారో చెక్ చేస్తున్నాం. సో 8 స్టూడెంట్స్ ఉన్నారు గ్రేటర్ దాన్ 20. ఓకే, నౌ నెక్స్ట్ వన్. ఇఫ్ స్టూడెంట్ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 20 దెన్ స్టూడెంట్ అడల్ట్ అని రాయాలి, లేకపోతే చైల్డ్ అని రాయాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే చెక్ చేయాలి, గ్రేటర్ దాన్ 20 ఉంటే ఏజ్, వాళ్ళకి ఏం చేయాలి? అడల్ట్ అనాలి, లేకపోతే చైల్డ్ అనాలి. సో ఇంకొక కాలం తీసుకుందాం, కాలం తీసుకొని స్టాటస్ అని ఊరికే అలా పెడతాను నేను. ఓకే, పెట్టేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇస్ ఈక్వల్ టు ఇఫ్ కండిషన్ రాస్తాం. ఇస్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఏజ్ బేస్ పైన తీసుకొని గ్రేటర్ దాన్ 20 ఉన్నారు అని అంటే వాళ్ళని అడల్ట్ అని చెప్పి రాస్తున్నాం. అడల్ట్ కామా, లేదు లెస్ దాన్, ఎందుకంటే ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అడల్ట్ అని చెప్పి రాస్తున్నాం. గ్రేటర్ దాన్ 20 ఉంటే, లేదు లెస్ దాన్ ఉన్నారు అంటే చైల్డ్ అని పెట్టాలి కాబట్టి చైల్డ్ అని పెట్టేస్తున్నాను, బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. ఓకే, రెస్ట్ ఆఫ్ ద సెల్స్ కి సింపుల్ గా డ్రాగ్ చేయండి. హూ ఆర్ ద అడల్ట్, హూ ఆర్ ద చైల్డ్ అని మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా హైలైట్ అయిపోతుంది. ఓకే, ఇవి మనం ఫార్ములాస్ రాసాం కాబట్టి సపోజ్ జస్ట్ మీ క్లారిఫై కోసం ఏదన్నా ఒకటి డేట్ చేంజ్ చేసిన, ఓకే, నేను సపోజ్ ఒక డేట్ చేంజ్ చేస్తున్నాను కావాలని, మొత్తం అన్ని చేంజ్ అయిపోతాయి. మీరు అబ్జర్వ్ చేశారా? ఇయర్ చేంజ్ అయింది, నెక్స్ట్ వీక్ చేంజ్ అయింది, ఏజ్ చేంజ్ అయింది, ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతాయి 21 ఇయర్స్ అని. అందుకే ఫార్ములా బేస్డ్ పైన సెల్స్ రాయడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే, తర్వాత హౌ మెనీ స్టూడెంట్స్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 25 ఇయర్స్. ఐ థింక్ క్వశ్చన్ రిపీట్, 20 ఇయర్స్ అన్నాం, ఇక్కడ 25 ఇయర్స్ అన్నాం. సేమ్ కౌంట్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. లేదు హైలైట్ చేయాలనుకుంటే ఇందాక హైలైట్ కాన్సెప్ట్ చెప్పాం కదా, అలా హైలైట్ కూడా చేయొచ్చు. సో సింపుల్ గా సెలెక్ట్ చేసేసుకొని హైలైట్ చేయాలంటే కండిషనల్ ఫార్మాటింగ్ వెళ్ళి హైలైట్ ద సెల్స్, గ్రేటర్ దాన్ 20 తీసుకుందాం. సో గ్రేటర్ దాన్ 20 వాళ్ళు హైలైట్ కావాలి అండ్ సే ఓకే, మిగతా వాళ్ళు హైలైట్ అవ్వలేదు. ఓకే, ఇలాగైనా కూడా చేయొచ్చు. సో సేమ్ క్వశ్చన్ ఉంది కానీ నేను కండిషనల్ ఫార్మాటింగ్ లాగా మార్చాను. ఇది అసైన్మెంట్ 7. ఇప్పుడు అసైన్మెంట్ 8 కి వెళ్దాం. ఇక్కడ టోటల్, యావరేజ్ ఇవన్నీ చెక్ చేసుకోవడం కోసం అసైన్మెంట్ 8 కి వెళ్దాం. ఇందులో నేను ఫస్ట్ ఏం తీసుకున్నానంటే స్టూడెంట్ ఒక రిజల్ట్ తీసుకున్నాను, టోటల్ చేయాలి, పర్సంటేజ్ చేయాలి, ర్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, గ్రేడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. టోటల్ చేయడానికి సింపుల్ ఇస్ ఈక్వల్ టు సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి, బ్రాకెట్ స్టార్ట్ చేసి జస్ట్ రేంజ్ సెలెక్ట్ చేసేసేయండి, ఎంటర్. మనకి టోటల్స్ వచ్చేస్తాయి. ఫంక్షన్స్ సమ్ కి ఎలా యూజ్ చేస్తామో ఫంక్షన్, అలాగే యావరేజ్ కూడా ఇస్ ఈక్వల్ టు యావరేజ్ బ్రాకెట్ స్టార్ట్, ఫస్ట్ సెల్ తీసుకోవడం, కోలన్ పెట్టడం, లాస్ట్ సెల్ తీసుకోవడం. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. అండ్ రెస్ట్ ఆఫ్ ద సెల్స్ కి సింపుల్ గా డ్రాగ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఫార్ములాస్ ఏం అడిగారో చూద్దాం. సో ఏమంటున్నారంటే క్యాలిక్యులేట్ టోటల్ అండ్ యావరేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నారు. ఎస్, ఫస్ట్ వన్ మనం చేసేసాం. హౌ మెనీ స్టూడెంట్స్ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ 78. 78 కన్నా పర్సంటేజ్ ఎవరికి ఎంతమంది స్టూడెంట్స్ కి వచ్చింది? హౌ మెనీ స్టూడెంట్స్ అంటే అగైన్ ఇస్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్, ఇన్నిసార్లు వస్తాను చూడండి కౌంట్ ఇఫ్, ఓకే, కామా డబుల్ కొటేషన్ లో గ్రేటర్ దాన్ 75. సో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి, కౌంట్ ఇఫ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ ద డేటా అనాలిసిస్ అని. ఓన్లీ 4 స్టూడెంట్స్ కి గ్రేటర్ దాన్ 75 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్స్
నేను ఫ్రేమ్ చేసుకున్నవే. ఎందుకంటే దీంట్లో నేను ఒక్కొక్క క్వశ్చన్ డిపెండింగ్ అపాన్ ద ఫంక్షన్ అని చెప్పి క్రియేట్ చేసుకున్నాను. ఓకే. నెక్స్ట్ స్టూడెంట్ పుష్ప అండ్ గీత టోటల్ నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. టోటల్ నెంబర్ ఎంత అని పర్టికులర్ గా అడిగినప్పుడు ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పాను, డేటా వాలిడేషన్ యూజ్ చేస్తూ ముందు స్టూడెంట్స్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని వాళ్ళ టోటల్ ఏమొస్తుందా అని చెప్పి చెక్ చేయండి. ఇంకొకసారి డేటా వాలిడేషన్ అనే కాన్సెప్ట్ చెప్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఇది చేసేటప్పుడు క్లియర్ గా డేటా నీట్ గా ఎంటర్ చేసుకోండి. లైక్ సపోజ్ ఇక్కడ నేమ్ అని రాస్తున్నా, తర్వాత వాళ్ళ టోటల్స్ అని రాస్తున్నా. ఇక్కడ జస్ట్ 10 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కనిపిస్తుంది కదా అనొచ్చు. థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్, లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు సింపుల్ గా నేమ్ సెలెక్ట్ చేసుకుంటే పక్కన టోటల్ ప్రింట్ అయిపోవాలి. ఇలా నేమ్ సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, గో ఫర్ డేటా అండ్ డేటా వాలిడేషన్ కు వెళ్ళాలి. డేటా వాలిడేషన్, ఈ డేటా వాలిడేషన్ లో ఏం చేస్తామంటే ఎనీ వాల్యూ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని లిస్ట్ తీసుకోండి. లిస్ట్ సోర్స్ లో కంప్లీట్ గా నేమ్ మొత్తం సెలెక్ట్ చేయండి, హెడ్డింగ్ వదిలేసి. ఓకే, అండ్ సే ఓకే. మనకి ఇక్కడ లిస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టోటల్స్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ యూజ్ చేసి, అంటే టోటల్ అంటే ఆల్రెడీ చేశాం కదా అనుకోవచ్చు, కానీ సమ్ ఇఫ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఇది వర్క్ అవుతుంది అనమాట. ఫస్ట్ రేంజ్ తీసుకోవాలి. రేంజ్ మనం నేమ్స్ తీసుకుంటున్నాం కాబట్టి నేమ్స్ మొత్తం సెలెక్ట్ చేద్దాం. తర్వాత కామా, ఈ సెల్ లో ఎవరి పేరు వస్తే వాళ్ళదే రావాలి కదా, సో అందుకని ఈ సెల్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత కామా, సమ్ రేంజ్ టోటల్ కదా కావాలి అన్నారు, అందుకని టోటల్ తీసుకుంటున్నాను. బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. ఫస్ట్ టైం అఫ్ కోర్స్ జీరోనే వస్తుంది. మళ్ళీ మనం నేమ్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ టోటల్ ఎంత ఉందో వచ్చింది. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏం అడిగారు మనకి, ఎవరిది, పుష్ప అండ్ గీతాకి టోటల్స్ ఏం వచ్చాయో చెక్ చేయాలి అన్నారు. సో మనం ఏం చేస్తామంటే ఆ టోటల్స్ చెక్ చేసేటప్పుడు క్లియర్ గా ఓన్లీ ఆ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుంటే క్లియర్ గా డేటా వస్తుంది. జస్ట్ మీకోసం విండో పైకి అన్నాను. ఇప్పుడు ఎవరిది కావాలి మనకి, పుష్ప టోటల్. నెక్స్ట్ గీతా టోటల్. చూడండి ఇది కొంచెం ప్రో లెవెల్ గా ఉంటుంది అనమాట, ఇలా క్రియేట్ చేసి మనం చూపిస్తే. అందుకే ఈ కాన్సెప్ట్ ని మాటికి మనం అడుగుతూ ఉంటారు. ఇలాంటి కాన్సెప్ట్ చేసేటప్పుడు డేటా వాలిడేషన్ యూజ్ చేస్తే అది బాగా వర్క్ అవుతుంది. 10 రికార్డ్స్ కాదు, లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఈ మోడల్ లో డేటా చాలా బాగా ఉంటుంది అనమాట. ఒక ప్రో లెవెల్ వాడు చేశారు. డేటా అనలిస్ట్ అంటే ఇలాంటివి ఈజీగా అదర్ యూజర్స్ కి అర్థమయ్యేటట్టు చేసే వాళ్ళ డేటా అనలిస్ట్ అవుతారు. అందుకే ఈ మెథడ్ ని యూజ్ చేసుకోండి. ఓకే. Now, another question. If student age is so the next question is, if percentage greater than 70, excellent అని ఇవ్వాలి. పర్సెంటేజ్ గ్రేటర్ దాన్ 50 అయితే గుడ్, అదర్వైజ్ యావరేజ్ అని ఇవ్వాలి. ఓకే. సో దీనికోసం ఏం యూజ్ చేస్తున్నాం, ఇప్పుడు ఇక్కడ పర్సెంటేజ్ ఇవ్వడం కోసం గ్రేడ్ ఫస్ట్ రాద్దామా. గ్రేడ్స్ ర్యాంక్స్ చేయాలి అనుకున్నాము. సరే, డైరెక్ట్ గా క్వశ్చన్ కి వెళ్ళిపోతున్నాం కదా. ఇక్కడ గ్రేడ్ ర్యాంక్ బేస్ మీద ఆ పర్సెంటేజ్ గ్రేటర్ దాన్ అయితే ఎక్సలెంట్ అని ఇవ్వాలంట. సో ఇక్కడ ఏం చేస్తానంటే స్టేటస్ అని ఊరికే అలా పెట్టుకొని తర్వాత గ్రేడ్ ర్యాంక్స్ మళ్ళీ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఏం కావాలి, ఇఫ్ ఇజ్ ఈక్వల్స్ టు, ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసుకొని ఇది గ్రేటర్ దాన్ 70 అయితే ఏం చేయాలి, 70 అయితే ఓకే ఎక్సలెంట్ అని ఇద్దాం. ఎక్సలెంట్. ఓకే, కామా మన కండిషన్ బేస్ పైన చేద్దాము. నెక్స్ట్ గ్రేటర్ దాన్ 50 అయితే గుడ్ ఇద్దాం, లేదంటే యావరేజ్ అని ఇస్తాం. సో అనేది కండిషన్ వస్తుంది. ఇఫ్ సేమ్ కాన్సెప్ట్ తీసుకొని గ్రేటర్ దాన్ 50 అయితే కామా గుడ్. ఓకే, లేదు అని అంటే సింపుల్ గా యావరేజ్ అని ఇవ్వాలి. అది స్టేటస్ అని చెప్పి పెట్టుకున్నాం. ఎన్ని ఉంటే అన్ని, బ్రాకెట్ క్లోజ్, 2 స్టార్ట్ చేసాం కాబట్టి 2 అండ్ ఎంటర్. ఓకే, చూడండి ఎక్సలెంట్. మిగతాది డ్రాగ్ చేసేసుకోండి ఇలా. ఓకేనా. తర్వాత గ్రేడ్స్ ఇద్దాం. గ్రేడ్స్ కూడా డిపెండింగ్ అపాన్ దిస్ పర్సంటేజ్. సో ఈ పర్సంటేజ్ బేస్ పైన గ్రేడ్ అన్నది వేయచ్చు, లేదా ర్యాంక్ చేసి ర్యాంక్ ఎవరికైతే ఫస్ట్ వచ్చిందో వాళ్ళకి ఫస్ట్ అని ఇవ్వచ్చు, అలాగైనా కూడా గ్రేడ్ ఇవ్వచ్చు అకార్డింగ్ టు ర్యాంక్. సో ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ లో ర్యాంక్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఇది ఒక మంచి ఫార్ములా. ర్యాంక్ క్రియేట్ చేసిన తర్వాత గ్రేడ్ చేద్దాం.
లేదా నార్మల్ థింగ్ అవుతుంది. ఇఫ్ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ 80 అయితే గ్రేడ్ ఏ, లేదా గ్రేడ్ బి, గ్రేడ్ సి. ఇప్పుడు ఎక్సలెంట్ కి ఎలా చేసామో అలా ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసుకుంటూ కూడా చేయొచ్చు. బట్ నౌ లెట్ us ట్రై ద ర్యాంక్ కాన్సెప్ట్. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి ర్యాంక్ కదా, ర్యాంక్ అనే ఫంక్షన్ ఉంది మన దగ్గర. బ్రాకెట్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ సెల్ లో క్లిక్ చేసుకోండి. ఓకే, కామా తర్వాత మొత్తం దేని బేస్ మీద ర్యాంక్ అయితే జనరేట్ చేస్తున్నామో ఆ కాలం అంతా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని డైరెక్ట్ గా ప్రెస్ చేస్తే ర్యాంక్ సరిగ్గా రాదు. అందుకే ఫంక్షనల్ కీల్లో F4 అని ప్రెస్ చేస్తే మనకి అవి లాక్ అయిపోతాయి. చూడండి, లాక్ అయిపోయిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అప్పుడు ర్యాంక్స్ అనేవి చాలా క్లియర్ గా వస్తాయి. ఈ F4 ప్రెస్ చేయకపోతే ర్యాంక్స్ పర్ఫెక్ట్ గా రావు. అందుకనే అది ప్రెస్ చేయండి. సో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు డిపెండింగ్ అపాన్ దట్ గ్రేడ్స్ వేసుకుంటానంటే గ్రేడ్స్ వేసుకోండి. అంటే గ్రేటర్ దాన్ ఇంత ఉంటే గ్రేడ్ ఏ ప్లస్, లేదు అంటే బి ప్లస్. ఇప్పుడు ఇఫ్ కండిషన్ యూజ్ చేయండి, అది చాలా బాగుంటుంది. సో ఇజ్ ఈక్వల్ టు ఇఫ్ అంటే రొటీన్ గా కాకుండా ఇలా చేస్తున్నాం. లేదా జనరల్ గా గ్రేడ్ అనేది కూడా పర్సంటేజ్ బేస్ పైన ఇస్తారు. నేను ర్యాంక్ అనే కాన్సెప్ట్ ఫార్ములా నేర్చుకుంటారు అనేసి ఫస్ట్ ర్యాంక్ ఫార్ములా చెప్పాను. ఓకే, నౌ సెలెక్ట్ చేసుకుందాం. ఇజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ ఈ గ్రేడ్ తీసుకొనేసి గ్రేటర్ దాన్ సపోజ్ 3 ఉంది అనుకోండి, మనం ఏ ప్లస్ ఇద్దాం. ఏ ప్లస్ లేదు అని అంటే కామా ఇంకొక కండిషన్ చెక్ చేద్దాం. ఇందాక చేసినట్టే ఇఫ్ G4 గ్రేటర్ దాన్ సపోజ్ గ్రేటర్ దాన్ రాదు మనకి, లెస్ దాన్ పెడతాం. లెస్ దాన్ 3 ఉంటే కామా బి అని చేద్దాం, బి ప్లస్. ఓకే, అది కాకుండా ఏమున్నా సి ప్లస్ అనేది సింపుల్ గా రాస్తున్నాం, సి ప్లస్ అని ఇస్తాం. ఓకే, నౌ డ్రాగ్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ యాక్చువల్గా ర్యాంక్స్ బి ప్లస్ వచ్చిందంటే రివర్స్ లో ఇచ్చినట్టున్నాం. లేదు, గ్రేటర్ దాన్ కాదు కదా, లెస్ దాన్ ఉంటే కదా, తక్కువ ఉంటే కదా. సో ఇప్పుడు కరెక్ట్ గా వస్తుంది. నార్మల్ గా ఇచ్చినట్టు ఇస్తాం. నౌసి ఏ ప్లస్, ఇది కరెక్ట్. ఓకే, ర్యాంక్ 1 2 3 4 నుంచి కాబట్టి రివర్స్ లో ఇస్తాను అంతే. ఇంకోసారి చూసుకుంటారా? సో ఇఫ్ G4 లెస్ దాన్ 3 అయితే ఏ ప్లస్, G4 గ్రేటర్ దాన్ 3 అయితే బి ప్లస్, లేకపోతే సి ప్లస్ అని ఇచ్చాను ర్యాంక్స్. సో ఇలా ర్యాంక్స్ యూజ్ చేసుకొని కూడా మనం గ్రేడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నౌ యావరేజ్ అయిపోయిందా? హౌ మెనీ స్టూడెంట్ గాట్ గుడ్, ఎక్సలెంట్ ఇన్ ద లిస్ట్. సో మొత్తం లిస్ట్ లో ఇప్పుడు గుడ్ ఎంత మందికి వచ్చింది, ఎక్సలెంట్ ఎంత మందికి వచ్చిందో చెక్ చేయాలి. ఇది ఏం యూజ్ చేస్తారు? అగైన్ కౌంట్ ఇఫ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఎలాంటి విషయంలో అయినా కూడా మనకి కౌంట్ ఇఫ్ అనేది చాలా యూజ్ అవుతామని చూసుకోండి. ఇజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్. సో ఎక్సలెంట్ ఎంత మంది ఉన్నారో బ్రాకెట్ స్టార్ట్ చేసుకొని ఎక్సలెంట్ ఎంత మంది ఉన్నారో కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టార్ట్ చేసుకొని మొత్తం కామా ఎక్సలెంట్, ఏమంటే స్పెల్లింగ్ కేర్ఫుల్. 5 మెంబర్స్ ఉన్నారు, ఎక్సలెంట్. గుడ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే సేమ్ ఇజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఆ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఎన్ని రకాలుగా కౌంట్ ఇఫ్ యూజ్ చేస్తున్నామో చూడండి. కండిషన్స్ బేస్ మీద చేస్తున్నాం, పర్టికులర్ గా ఒక ఫీల్డ్ బేస్ మీద చేస్తున్నాం, పర్టికులర్ గా ఒక ఐటమ్ బేస్ మీద చేస్తున్నాం, క్వాంటిటీ బేస్ మీద చేస్తున్నాం. గుడ్ అనే వాళ్ళు ఓన్లీ 2 మెంబర్స్ ఉన్నారు. చూన్నారా, ఇక్కడ ఒక గుడ్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, 2 కరెక్ట్. సో ఇలా కౌంట్ ఇఫ్ రకరకాలుగా యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ అవర్ అసైన్మెంట్ 8 కంప్లీటెడ్. నౌ అసైన్మెంట్ 9 కొద్దాం. అసైన్మెంట్ 9 లో ఇందాక డేట్ ఫంక్షన్స్ ఎలా నేర్చుకున్నామో టెక్స్ట్ ఫంక్షన్స్ నేర్చుకుందాం. సో ఇందులో అసైన్మెంట్ 9 లో యాక్చువల్గా డేటా తీసుకోవడం ఏంటి అంటే ఒక చిన్న ఎంప్లాయ్ ఐడి, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ తీసుకున్నాం. ఫస్ట్ ఫుల్ నేమ్ ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. సో ఫుల్ నేమ్ క్రియేట్ చేయడం కోసం ఇజ్ ఈక్వల్ టు కంకాటినేషన్ ఆపరేటర్ 2 రకాలుగా యూజ్ చేస్తాం. ఒకటి కంకాట్ అనే డైరెక్ట్ గా ఫంక్షన్ యూజ్ చేయొచ్చు, లేదా అండ్ ఆపరేటర్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో ఫస్ట్ సెల్ కామా తర్వాత అండ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని సింపుల్ గా సెకండ్ సెల్ తీసుకోండి. ఇక్కడ కామా అవసరం లేదు, తీసేసి. ఓకే, సెకండ్ సెల్ యూజ్ చేసుకోండి. నౌ ప్రెస్ ఎంటర్. చూడండి, నేమ్ వచ్చేసింది. ఇది సింపుల్ వే టు కంకాట్ 2 టెక్స్ట్. ఓకే, ఇప్పుడు కొంచెం
ఫంక్షన్ యూజ్ చేసి చేద్దాం. లైక్ జీమెయిల్ ఐడి ఆటోమేటిక్ గా ఎంప్లాయ్ ఐడితో పాటు @gmail.com అలా రావాలి. సో ఒక కాన్సెప్ట్ పెట్టుకొని జీమెయిల్ ఐడి మనం క్రియేట్ చేద్దాం. దీనికి కంకాట్ అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఓకే, ఇస్ ఈక్వల్స్ టు ఓకే, ఫస్ట్ నాకు నేమ్ రావాలి, తర్వాత డాష్ పెట్టేసి మనకి ఐడి రావాలి, తర్వాత @gmail.com అని రావాలి. దీనికోసం మనం యూజ్ చేసేది కంకాట్. కంకాట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఈ కంకాట్ అనే ఫంక్షన్ తో ఆ కంకాట్నేట్ ఎనీథింగ్ ఈస్ ఓకే మనము జనరేట్ చేద్దాం. సో కంకాట్ ఫంక్షన్ యూజ్ చేయడం కోసం నేను ఇప్పుడు ఇన్సర్ట్ క్లిక్ చేశాను. సో కంకాట్ అండ్ సే ఓకే, మనకి ఫంక్షన్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఈ ఫంక్షన్ లో మనం ఏదైనా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదు అని అంటే సెల్ నెంబర్స్ తీసుకోవచ్చు, అన్ని చేయొచ్చు. కంకాటినేట్ కూడా సేమే. కంకాటినేట్ కూడా ఒకసారి చూస్తారా, ఎన్ని కండిషన్స్ అయినా యూజ్ చేయొచ్చు యూజింగ్ కంకాటినేట్. ఓకే, టెక్స్ట్ జాయిన్ కూడా సేమ్ కాన్సెప్టే. ఈ మూడు ఒకేలాగా వర్క్ చేస్తాయి. సో ఫస్ట్ నాకు ఏం కావాలనుకున్నాం, నేమ్ కావాలి, తర్వాత ఇప్పుడు ఒక అండర్ స్కోర్ కావాలి. ఓకే, ఒక అండర్ స్కోర్ లాగా వచ్చి సో అండర్ స్కోర్ పెట్టుకున్నా, తర్వాత ఈమెయిల్ వాళ్ళ ఎంప్లాయ్ ఐడి కావాలి. ఓకే, తర్వాత @gmail.com కావాలి. ఇది మనం ప్లాన్ చేసుకొని చేస్తున్నాం. సో అలా చేసుకొని సే ఓకే. చూడండి, ఫస్ట్ ఏమొచ్చింది ఎంప్లాయ్ ఐడి, తర్వాత వాళ్ళ నేమ్, ఫస్ట్ నేమ్ అనుకున్నాం కాబట్టి నేమ్ వచ్చింది, తర్వాత ఎంప్లాయ్ ఐడి వచ్చింది, తర్వాత @gmail.com అని వచ్చింది. కనిపిస్తుందా? ఇదిగోండి. సో ఇలా కంకాట్ ఆపరేటర్ యూజ్ చేసుకోవచ్చు. కంకాట్ చేసినా ఓకే, ఇందాక టెక్స్ట్ ఫంక్షన్స్ యూజ్ చేసాం కదా, ఇక్కడ ఫుల్ నేమ్ కి అది చేసుకున్నా ఓకే, కంకాటినేట్ అని చేసుకున్నా కూడా ఓకే. ఇలా మనము జనరల్ గా క్రియేట్ చేయొచ్చు వాళ్ళ నేమ్, వాళ్ళ ఐడి అండ్ @gmail.com అని. ఓకే, ఈ ప్రాపర్ అప్పర్ లోయర్ ఫంక్షన్స్ మనకు చాలా యూజ్ అవుతాయి. ప్రాపర్ ఫంక్షన్ ఏమవుతుందంటే, సపోజ్ ఫుల్ నేమ్ తీసుకుందాం, ఫుల్ నేమ్ లో ఫస్ట్ లెటర్ సపోజ్ క్యాపిటల్ లేదు అనుకోండి, క్యాపిటల్ వచ్చేస్తుంది అలా అన్నమాట. సో నేను కావాలనే ఒకటి చేంజ్ చేస్తున్నాను, ఇక్కడ చేంజ్ చేస్తే అక్కడ చేంజ్ అయిపోతుంది. 6 స్మాల్ లెటర్ ఇచ్చాను. ఓకే, చూడండి, ఇస్ ఈక్వల్ టు ప్రాపర్ అనే ఫంక్షన్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఫస్ట్ తీసుకున్నామంటే బ్రాకెట్ క్లోజ్ చేస్తే మనకి అది క్యాపిటల్ లో వచ్చేస్తుంది. ఇది దట్ ఈస్ ప్రాపర్. అప్పర్ ఏమవుతుందంటే కంప్లీట్ గా ఎంటైర్ థింగ్ అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేస్తుంది. బ్రాకెట్ క్లోజ్ చేసుకొని ఊరికే ఒకటి తీసుకుంటున్నాను అలాగా, అప్పర్ మొత్తం అప్పర్. లోయర్ కేస్ ఏమంటే కంప్లీట్ గా లోయర్ కన్వర్ట్ చేస్తుంది. సో ఈ ఫంక్షన్స్ అనేవి ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇలా ఫస్ట్ లెటరే కావాలంటే క్యాపిటల్ ఆర్, లేదు మొత్తం కన్వర్ట్ కావాలంటే అప్పర్, అంత స్మాల్ లెటర్స్ లో కన్వర్ట్ కావాలంటే లోయర్. అండ్ ఇక్కడ కంకాట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం, కంకాటినేట్ ఫంక్షన్, ఒకటి వితౌట్ ఫంక్షన్ ఎలా రాయాలో కూడా యూజ్ చేస్తాం. ఇవి టెక్స్ట్ ఫంక్షన్స్. ఇవి డేటా ఎంటర్ చేస్తే చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అందుకే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి అసైన్మెంట్ 9 ఏం ప్లాన్ చేసుకున్నామో చూద్దాం. ఇవే ప్లాన్ చేస్తాను నేను యాక్చువల్ గా. జీమెయిల్ ఐడి ఎలా జనరేట్ చేయొచ్చు, ఫుల్ నేమ్ ఎలా చేయొచ్చు, టెక్స్ట్ ఫంక్షన్స్ కొన్ని ఏమైనా ఎగ్జిక్యూట్ చేయాలని జనరేట్ చేస్తాం. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ అసైన్మెంట్ 9. ఇప్పుడు అసైన్మెంట్ 10 చూద్దాం. ఓకేనా, టుడే క్లాస్ లో లాస్ట్ క్వశ్చన్, కొన్ని VLOOKUPs చేద్దాం, అనాలిసిస్ ఆన్ సేల్స్ అండ్ ప్రొడక్ట్స్ చేద్దాం, కన్సల్టేషన్ ఆన్ ద ప్రొడక్ట్స్ చేద్దాం, అండ్ పివట్ టేబుల్ ఎలా చేయాలో చూద్దాం. ఇవన్నీ కాన్సెప్ట్స్ చేసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ ఐటమ్ కోడ్ అని ఉంది, నేను ఐటమ్ కోడ్ అని చెప్పి ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్ గా నాకు ప్రోడక్ట్ నేమ్ వచ్చేయాలి. ఓకే, సో దీనికి మనం లుక్అప్స్ యూజ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ నేను 1 అని రాసేస్తున్నాను, లేదా ఇది డేటా వాలిడేషన్ బేస్ మీద అలాగైనా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నో, ప్రోడక్ట్ నేమ్ మనకి 1 అంటే ఏ అని రావాలి కదా. సో ఇజ్ ఈక్వల్ టు VLOOKUP బ్రాకెట్ స్టార్ట్ చేసి లుక్అప్ వాల్యూ, మన లుక్అప్ వాల్యూ ఎంత 1, కామా టేబుల్ అరే సెలెక్ట్ చేసుకోండి, ఎస్ టేబుల్ అరే మొత్తం, నెక్స్ట్ కామా ఇప్పుడు కాలమ్ ఇండెక్స్, మన ప్రోడక్ట్ నేమ్ ఎక్కడ వస్తుంది చూడండి, ఇది 1, ఇది 2, ఇది 3, కామా ఆఫ్టర్ దట్ ఫాల్స్ వాల్యూ, బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్.
సో ఆటోమేటిక్ గా 1 కని ఏ వచ్చింది. సిమిలర్ గా యూనిట్ రేట్ కూడా క్రియేట్ చేసుకోండి. తర్వాత క్వాంటిటీ అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇలా రావాలంటే వీలుకప్ యూజ్ చేసి అంటే ఒకటి పెట్టేసుకున్నాం. ఎప్పుడు ఐటమ్ కోడ్ 1 ఉంటే ప్రోడక్ట్ నేమ్ ఏ అనే రావాలి. అలా యూనిట్ కూడా అంతే. ఏకి యూనిట్స్ ఏముండాలి, లీటర్స్ అనే ఉండాలి. రేట్ 100 అనే ఉండాలి. అయితే క్వాంటిటీ అమౌంట్ క్రియేట్ చేసుకొని ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో లుక్అప్ యూజ్ చేసి ఫస్ట్ ఈ డేటాబేస్ అయితే రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం అనాలిసిస్ చేద్దాం సేల్స్ పైన, ప్రొడక్ట్స్ పైన. ఓకే, నేను ఒక డేటాని అనాలిసిస్ చేయాలంటే పివట్ టేబుల్, పివట్ చార్ట్ ఇస్ ద బెస్ట్ ఐడియా. దీనికి స్లైజర్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ స్లైజర్ కొంచెం అప్గ్రేడెడ్, ఇంకో క్లాస్ లో చూద్దాం. ఈ క్లాస్ లో పివట్ టేబుల్, పివట్ చార్ట్ ఎలా చేస్తారో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ డేటా అంతా, మీ డేటా ఏదైతే మనం జనరేట్ చేసుకున్నామో దేనిపైన అయితే అనాలిసిస్ చేయాలో ఆ డేటా మొత్తం ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. టేబుల్ సెలెక్షన్ కంపల్సరీ. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ లో మీకు పివట్ టేబుల్ అండ్ పివట్ చార్ట్ కనిపిస్తాయి. సో పివట్ టేబుల్ అండ్ పివట్ చార్ట్ కాంబినేషన్ తీసుకోండి. తీసుకున్నాక టేబుల్ రేంజ్ అడుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, న్యూ వర్క్ షీట్ కావాలా, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ కావాలా అంటుంది. న్యూ వర్క్ షీట్ కి వెళ్ళండి, లేదా డేటా క్లమ్జీ అయిపోతుంది. సో న్యూ వర్క్ షీట్ కి వెళ్ళండి. నౌ వి కేమ్ ఫర్ ద న్యూ వర్క్ షీట్. ఈ వర్క్ షీట్ లో డేటా పివట్ టేబుల్, పివట్ చార్ట్ అనాలిసిస్ కోసం ఎదుకోండి. సపరేట్ గా మనకి మొత్తం పివట్ చార్ట్ ఫీల్డ్స్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ఒక ప్యానెల్ కనిపిస్తుంది. ఓకే, నౌ ఇందులో ఫిల్టర్స్, నెక్స్ట్ లెజెండ్స్, యాక్సిస్ అండ్ వాల్యూస్ ఉంటాయి. దేని బేస్ పైన అయితే ఫిల్టర్ చేయాలి అనుకుంటున్నామో అది ఫిల్టర్ లోకి యాడ్ చేద్దాం. మనం ప్రోడక్ట్ నేమ్ పైన చేయాలనుకుంటున్నాం కాబట్టి తీసుకొచ్చి డ్రాగ్ చేయండి ఆన్ ప్రోడక్ట్ నేమ్. నెక్స్ట్ టోటల్స్ దేనిపైన చేయాలనుకుంటున్నామో అది చేద్దాం. జనరల్ గా టోటల్ అనేది అమౌంట్ బేస్ మీద చెక్ చేస్తారు కాబట్టి అమౌంట్ అనే దాన్ని సబ్మిషన్ వాల్యూస్ లోకి తీసుకొచ్చి డ్రాగ్ చేసి వదిలేస్తున్నా. ఓకే, తర్వాత యాక్సిస్ ఏది యాక్సెస్ చేస్తాం, ఏదర్ ఎంప్లాయీ ఐడినా, ఎంప్లాయీ నెంబర్ అలాంటివి ఉంటే వాళ్ళని యాడ్ చేయొచ్చు, లేదా ప్రోడక్ట్ కోడ్ ఏదన్నా ఉన్నా కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, అంటే ఆ యాక్సెస్ సిరీస్ బేస్ పైన వస్తుంది అనమాట. అందుకని అది తీసుకోండి. నేను రేట్ అండ్ యూనిట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ దీని తర్వాత ఎక్స్ యాక్సిస్ లో ఏం రావాలి అది కూడా చూస్తాం. సో ఎక్స్ యాక్సిస్ లో ఇక్కడ ఎంప్లాయీ ఉంటే ఎంప్లాయీ బేస్ పైన కూడా అనాలిసిస్ చేస్తాం అనమాట ఇలా. సో ఒకసారి ఇది క్లోజ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు చూడండి, మనకి ఒక పక్క చార్ట్ వచ్చేస్తుంది, ఇంకో సైడ్ డేటా అనాలిసిస్ కూడా వస్తుంది. ఇది ఓవరాల్ గా ఉంది కాబట్టి మీకు ఇలా క్లమ్జీగా అనిపిస్తుంది. ఓకే, ఓవరాల్ గా ఉంది ఇదంతా, అందుకని అలా అనిపిస్తుంది. నౌ ఇక్కడ వచ్చినాక ఆల్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకొని ఆల్ ప్లేస్ లో ఏం చేస్తారంటే సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ ఏ అనేది, ఇక్కడ మన ప్రొడక్ట్స్ అన్ని ఏ అనే కదా పెట్టుకున్నాం. సో ఏ అనేది ఒక్కటే తీసుకుంటాను నేను, అందుకని ఏ పైన క్లిక్ చేస్తాను. ఓకే, ఏ ఒక్కటే సెలెక్ట్ చేస్తున్నాను నేను అండ్ సే ఓకే. ఏ రిలేటెడ్ గా డేటా ఏదైతే ఉందో ఆ ఏ ప్రోడక్ట్స్ ఎన్ని సేల్, ఎంత క్వాంటిటీ సేల్ అయింది, ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత రేట్ వచ్చింది, ఎవ్రీథింగ్ మనకి అనాలిజేషన్ మొత్తం ఇక్కడ ఇలా నీట్ గా కనిపిస్తుంది చూసుకోండి. అబౌట్ ఏ ఇది. ఓకే, ప్రోడక్ట్ నేమ్ మనం ఏ తీసుకుంటున్నాం. మీరు ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ ఏ అని ఉందా, ప్లస్ టేబుల్ కూడా టోటల్స్ ఎంత వచ్చింది, గ్రాండ్ టోటల్ క్యాలిక్యులేషన్ తో పాటు వస్తుంది. దీన్ని అనాలిసిస్ అంటాం. ఇది ఒక్కసారి వచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోవచ్చు. అంటే కొంచెం కలర్స్ ఏమైనా మోడిఫికేషన్ చేయాలన్నా, లేకపోతే ఇంకా స్టైల్ కలర్స్ పెంచాలి అన్నా, ఇలా ఏదైనా కలర్స్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా మనము అది మోడిఫికేషన్ చేయొచ్చు. అంటే విజువలైజేషన్ బాగా రావడం కోసం మీరు ఏమైనా చేయొచ్చు. ఓకే, ఇది అనాలిసిస్ చేసే విధానం. పివట్ టేబుల్ అండ్ పివట్ చార్ట్ యూజ్ చేసుకుంటే అనలైజేషన్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఒకసారి మన క్వశ్చన్స్ ఏం ఫ్రేమ్ చేసుకున్నాం చూడండి. వీలుకప్ చెక్ చేసామా, అనాలిసిస్ అండ్ సేల్స్ అండ్ ప్రొడక్ట్స్ చేస్తున్నాం, కన్సల్టేషన్ తెలుసు మనకి, అయినా ఇంకోసారి చూపిస్తా. పివట్ టేబుల్ మన క్లాస్ లో అసైన్మెంట్ ఇది ప్లాన్ చేస్తాం. సో ఇలా మీరు అనాలిసిస్ చేసేటప్పుడు చాలా క్లియర్ గా, నీట్ గా, అంటే ఇక్కడ చేంజ్ చేస్తున్నాం డేటాబేస్ లో, ఇక్కడ టేబుల్లో మనం ఏమైతే చేంజ్ చేస్తున్నామో ఆటోమేటిక్ గా దానికి రిలేటెడ్ గా ఎత్తుకోండి. సి గురించి దానికి రిలేటెడ్ గా వస్తాయి. చార్ట్ మార్చుకోవాలనుకుంటే చార్ట్స్ అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విజువలైజేషన్ లుక్ అనేది చాలా బాగుండాలి, అది చాలా ఇంపార్టెంట్. లైక్ దిస్ వీ కెన్ అనలైజ్ ఎనీ టైప్ ఆఫ్ ద డేటా. ఓకే, అలా డేటా అనాలిసిస్ చేస్తున్నాం. అండ్ ఈ అసైన్మెంట్ 10 లో కన్సల్టేషన్ అన్నాము, అంటే ఏ ప్రోడక్ట్
ఎంత అయ్యింది, ఏ ప్రోడక్ట్ ఎలా రీచ్ అయ్యింది అని చెక్ చేయాలనంటే ఏ ప్రోడక్ట్ లేదా హెచ్ ప్రోడక్ట్ కన్సల్టేషన్ సేమ్ సమ్మిఫ్ యూస్ చేసాం కదా, అలా సమ్మిఫ్ యూస్ చేసి కన్సల్టేషన్స్ కూడా చేయొచ్చు. సమ్మిఫ్ చాలా సార్లు చెప్పాను కాబట్టి రిపీట్ చేయట్లేదు. ఇవి ఈ రోజు అసైన్మెంట్స్ మనం ప్లాన్ చేసుకున్నది ఈ రోజు. ఓకే, ఈ అసైన్మెంట్స్ అన్ని కొంచెం హై లెవెల్ గా ఒక్కొక్క స్టెప్ మనం పైకి వెళ్తూ ఉన్నాం. సో ఇందులో లుక్అప్స్ ఎలా చేస్తున్నాము, కౌంటిఫ్ యూజ్ చేస్తున్నాం, కన్సల్టేషన్ ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నాం. కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత పివట్ టేబుల్ మోస్ట్ ఇంపార్టెంట్, సేల్స్ ఎలా చేయాలో చెక్ చేసుకున్నాం. ఓకే, డేటాను ఎలా మార్చుకోవాలో చెక్ చేసుకుంటున్నాం. కొన్ని టెక్స్ట్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం, దీంట్లో స్పెషల్లీ కొన్ని డేట్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం, ర్యాంక్ ఫార్ములా నేర్చుకున్నాం. ఓకే, ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ మెయిల్ ఐడి ఎలా జనరేట్ చేయాలో నేర్చుకున్నాం. ఇన్ని కాన్సెప్ట్స్ ఈ అసైన్మెంట్స్ లో నేర్చుకున్నాం. కొత్త ఫార్ములా మీకు అనిపించినవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆ ఫార్ములాని అక్కడ యూజ్ చేసుకుంటూ మీ డేటా షీట్ ని రెడీ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద అసైన్మెంట్స్ టుడే అండ్ ఐ హోప్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe. Okay, most importantly share all this assignment for the data analyst people. వాళ్ళకి చాలా 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 యూజ్ అవుతాయి. మరీ చెప్తున్నాను, మనం ఎంత చదువుకుంటున్నా వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది, బట్ అదే ఇలా అసైన్మెంట్స్ లాగా మనం క్రియేట్ చేసుకొని జనరేట్ చేస్తూ ఉంటే అప్పుడు సబ్జెక్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. అందుకే సబ్జెక్ట్ బాగా రావాలంటే ఇలాంటి ప్లాన్స్ చేసుకొని చేయాలి. నేను అకార్డింగ్ టు కండిషన్స్ క్వశ్చన్స్ అన్ని యాడ్ చేశాను. నెక్స్ట్ క్లాస్ లో తప్పకుండా చాలా హై లెవెల్ వెళ్దాం, కొంచెం ఇండెక్స్ మ్యాచ్ అని అలా హై లెవెల్ గా వెళ్దాం. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్ కోసం వరకు వెయిట్ చేయండి. అగైన్ నెక్స్ట్ ఫ్రైడే వీఆర్ కమింగ్ బ్యాక్ విత్ some more assignments. And if you like something from this video, please like, share and subscribe. Don't forget to subscribe. Please subscribe the channel and support our channel. Okay, thank you.